హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, 300 మంది యోధులు, 300 నైట్స్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 32 ఏళ్ల క్రితం మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న విజయానికి చేరువలో ఉన్నటువంటి మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. డ్రామోజీ గూఢచర్య వర్గానికి, పీవీజీ అనగా మాజీ ప్రధాని భారత్కి, శ్రీ పివి నరసింహారావు గారికి వర్గానికి మధ్య జరుగుతూ ఉన్న మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధానికి తెర రూపం అని నేను మీకు ఇంతకు ముందే మనవి చేసి ఉన్నాను. ఇప్పుడు అప్పట్లో మార్చి 20, 2010లో ప్రచురించిన అమ్మఒడి బ్లాగ్లో ప్రచురించిన టెక్స్ట్ పోస్టు ఇది కూప్స్ ఆన్ ది వరల్డ్లో లేదండి. ఇది 334. అదే ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబుల్ క్రింద ఉన్నది 32వ నంబరు. మాతృదేశం కోసం పోరాడటంలో ఇంత ఆనందం ఉంటుందా? ఇది దీని క్యాప్షన్ అండి. కొనసాగిస్తున్నాను. అన్నీ తనకి నడుస్తున్నాయనుకుంటే జెక్సీస్ ఎంత ఎగిరిపడతాడో, నడవడం లేదనుకుంటే ఎంత భయపడతాడో, అది ఈ నకిలీ కణిక వ్యవస్థ. దానికి హెడ్గా డ్రామోజీ ఉన్నా, చెంబా ఉన్నా, సిఐఏ ఉన్నా, మోసాద్ ఉన్నా, మోడీ ఉన్నా, మైనో ఉన్నా. ఇప్పుడైతే ఉన్నది డ్రామోజీ తర్వాత ఆ సీట్లకి అనివార్యమై వచ్చి కూర్చోవలసి వచ్చింది, ప్రమోట్ అవ్వవలసి వచ్చింది అతడి కర్మఫలాన్ని అనుభవించడం కోసం చెంబా. అతడు ఉన్న వీళ్ళందరూ ఈ సినిమాలో గూనివాడికి ప్రతీక. వాడు ఆత్మద్రోహి, ధర్మద్రోహి, దేశద్రోహి. వాడు ఆత్మద్రోహి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఏ విధంగా అంటే కొనసాగిస్తానండి. వాడు లియోనైడర్స్తో తాను మాతృదేశ రక్షణకి పోరాడాలి అనుకుంటున్నానని చెప్తాడు. స్పార్టా మహారాజు లియోనైడర్స్లో అది చెప్పేందుకు అవకాశాన్ని కూడా దక్షిణం వైపున్న కొండదారి తనకు తెలుసు అన్న విషయాన్ని విశదం చేస్తూ దాదాపు బేరం పెడుతున్నట్లుగా చెబుతూ పొందుతాడు. స్పార్టాల యుద్ధ రీతి యోధులందరూ తమ డాలుని తొడ నుండి మెడ వరకు పట్టుకొని ఒక బలమైన గోడలాగా దుర్భేద్యమైన రక్షణ కవచాన్ని ఏర్పరచుకొని పోరాడతారు. అందులో ఏ ఒక్కరు బలహీనులైనా ఆ గోడ నిష్ప్రయోజనమైపోతుంది. అది వాస్తవం. అప్పుడు విజయం లభించదు. అంటే ఐక్యతకి బీటలు పడతాయి అన్న విషయాన్ని భౌతికంగా కూడా అర్థం చేస్తూ ఆ దర్శకుడు అలా చూపించాడు. ఇక్కడ ఐకమత్యమే బలం. ఏ ఒక్కరూ శత్రువుకి సంధివ్వకూడని భౌతిక యుద్ధ రీతితో పాటు మానసిక యుద్ధ రీతి కూడా అదే. అలాంటి చోట సత్యాన్ని చెప్పాడే గాని లియోనైడర్స్ గూనివాడి అంగవైకల్యాన్ని ఎత్తి చూపలేదు. నిజంగా గూనివాడికి మాతృదేశం పట్ల భక్తి, నిబద్ధత ఉంటే లియోనైడర్స్ చెప్పినట్టుగా యుద్ధంలో గాయపడిన యోధులకి సేవ చేయడానికి, వైద్యము, నీరు అందించడానికి ప్రయత్నించి ఉండేవాడు. సిన్సియారిటీ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ హిజ్ హార్ట్. కానీ దేశ రక్షణకై సాగే యుద్ధంలో తనకి చేతనైదన్నది చెయ్యాలనుకునేవాడు. తనని అవమానించారనే వంక పెట్టుకుని అహంకారానికి పోయి దేశ ద్రోహానికి ఒడిగడుతూ శత్రువు పంచన చేరేవాడు కాదు. ఇలాంటి వంకలు పెట్టుకున్న వాళ్ళని నా పోరాటంలో ఎందరినో చూశానండి. ఒక్క ఉదాహరణ చెప్తాను. శ్రీశైలంలో చల్లా వెంకయ్య సత్రం 10వ నంబర్ గదిలో మేము స్కూల్ నడుపుతూ ఉన్నప్పుడు మాకు అంతంత మాత్రపు పరిచయం ఉన్న మా క్రింది వాటాలోని ఒక కోటెనెంట్ ఒక ఆవిడ వచ్చి తనకు 20,000 అప్పు కావాలని అడిగింది. మా దగ్గర అంత డబ్బు ఉండదు, లేదనే చెప్పాము. ఒకవేళ ఉన్నా ఇచ్చి ఉండేవాళ్ళం కాదు. పరిచయం లేని వాళ్ళకి, తగినంత పరిచయం లేని వాళ్ళకి ఎవరిస్తారండి? లేదమ్మా అంత డబ్బు ఇచ్చే ముందుగా 2,000 అడిగింది. అప్పుడు కూడాను కరాఖండిగా చెప్పలేదు, ప్రస్తుతానికి లేవండి అని చెప్పాం. తర్వాత వచ్చి 20,000 అడిగింది. లేదు అని చెప్తే, నువ్వు నాకు సాయం చేయలేదు కాబట్టి నీ మీద నాకు కోపం వచ్చింది. సో క్రింది వాటాల్లో మా పిల్లలు మెట్లు దిగి వెళ్ళడానికి, బయటికి వెళ్ళడానికి, రావడానికి ఆటంకపరుస్తూ మా నాన్న తిట్లు తిడుతూ ఆవిడ, నువ్వు నాకు శత్రువువి,
నువ్వు నాకు ఫేవర్ చేయలేదు కాబట్టి నువ్వు నాకు శత్రువు. వంక కావాలి శత్రుత్వం చూపించడానికి. అవతలి వర్గంతో కలిసిపోవడానికి ఒక పర్సనల్ కారణం సృష్టించాలి. అట్లాంటి వాళ్ళని కొల్లలుగా చూశాను నేను. ఒకటి చెప్పాను అన్నమాట. అన్నిటినీ ఫిర్యాదులకు ఎక్కించలేదు కూడాను. అమ్మఒడిలో కూడా అన్నిటినీ చెప్పలేదు. చెబితే వాస్తవం ఎంత విభ్రాంతికరంగా ఉంటుందంటే ఎవరికి నమ్మశక్యం అంతగా ఎదుర్కొన్నాను నేను మానసిక యుద్ధ తంత్రాలని. కాబట్టి ఇక్కడ వీడు చూపించింది కూడా అదే. అలాంటి చోట సత్యాన్ని చూపించాడు లియోనైడస్ అంతే. కానీ వీడు వంక సృష్టించుకున్నాడు, ఆ శత్రువు పంచన చేరాడు. తనకున్న అర్హత సామర్థ్యము ఎంతో గ్రహించుకుని ఆ అర్హతకు తగిన పదవి పొందడం, అందుకు సంతృప్తి చెందడం అన్నది వ్యక్తి విచక్షణాన్ని బట్టి ఉంటుంది. గూనివాడి అర్హత యోధుడి పదవికి తగదు. యుద్ధంలో గాయపడిన వారికి వైద్యము నీళ్లు అందించే పదవికి ఆ పనికి తగి ఉంటుంది. వాడి ఆశ భోగభాగ్యాలు సుందరాంగులతో సరసాలు దగ్గరుంది మరి. అందుకే అలవోకగా శత్రువుతో కుమ్మక్కు అయ్యాడు. అందుకు ఓ వాదన నిర్మించుకున్నాడు అంతే. దాన్నే తెలివిగా చెబుతున్నానన్నట్లుగా జెక్సిస్ నీ పరిస్థితి తెలిసి నిన్ను నిటారుగా నిలబడమన్నాడు. నిటారుగా నిలబడమన్నాడా? నువ్వు నిలబడలేవు అన్నాడు లియోనైడస్. కానీ వీడు దాన్ని రంగు మార్చి చెప్తాడు. అవతల వాడి అహాన్ని రెచ్చగొట్టేందుకు లేదా చిచ్చు కొట్టేందుకు వాస్తవాన్ని వక్రీకరించి రంగు మార్చి చెప్తూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఇరుపక్షాలు బహుపక్షాలు అదే చేయడం చూస్తున్నాం కదా. ఆ విధంగా గూనివాడి అహాన్ని మరింత రెచ్చగొడతాడు. తన ఐశ్వర్యాన్ని నగ్న సుందరి మణులన్నీ చూపెట్టి గూనివాడిని మరింత ఉన్మత్తుణ్ణి చేస్తాడు. వాడు కోరినట్టే అవన్నీ నీకు ప్రసాదిస్తాను, బదులుగా దక్షిణం వైపు కొండదారి ఉంది కదా, దాన్ని నాకు తెలియజేయి అంటాడు జెక్సిస్. అవన్నీ నీకు ప్రసాదిస్తాను అనేటప్పుడు నేనే దేవుణ్ణి అనే దర్పమే ఉంటుంది వాడి దగ్గర. వాడే దేవుడైనప్పుడు వాడికి అసలు విజయం వెంటనే వచ్చేయాలి. యుద్ధం ఎందుకు? దక్షిణం వైపు ఉన్న కొండదారి తెలియని తనం ఎందుకు? కానీ వాస్తవం ఇది. వాడి అహం అది. సుందరాంగులని వారి కామ చేష్టల ప్రదర్శనలని చూసి వెర్రెత్తిపోయిన గూనివాడు తన గూని శరీరంతో ఏమాత్రం ఆనందించగలడో వాడికే తెలియాలి. బొల్లి శరీరాలతో, గజ్జి శరీరాలతో, నపుంసకత్వంతో ఏ భోగాలు అనుభవించగలరని. ఒక నపుంసకుడు, ఒక గూనివాడు, ఒక బొల్లివాడు, ఒక గజ్జివాడు ఏ సుఖాలు అనుభవించగలరు, ఏ సుందరాంగుల్ని భోగించగలరు, ఏ భోజనం చేయగలరు. అదేదో సినిమా ఉంటుంది మల్లీశ్వరి అని. ఆ కత్రినా కైఫ్ అన్న ఆవిడ తెలుగులో నటి తెలుగులో వచ్చి అక్షతలు వేయించుకుపోయిన తర్వాత హిందీలో సూపర్ డూపర్ హిట్. ఐశ్వర్యరాయ్ది అదే కేసు, ఒకప్పటి వహీదా రెహమాన్ది అదే కేసు, హేమమాలినిది అదే కేసు, ఆధునిక అనిల్ కపూర్లది అదే కేసు. తెలుగులో కనుక ఎంట్రీ ఇవ్వబడింది, తెలుగులో వాళ్ళకి అవకాశం ఇవ్వబడింది అంటే బాలీవుడ్లో సూపర్ డూపర్ అయి తీరాలి అనే ఒక గూఢచర్య భాష సినీ రంగంలో అప్పుడు ఉండింది. ఈ మల్లీశ్వరి సినిమాతో కత్రినా కైఫ్, ఆ సినిమాలో హీరో వెంకటేష్, ఆ విలన్ కోట శ్రీనివాసరావుని అంటాడు, గట్టిగా భోజనం చేస్తే ఉప్పు కారం తింటే బీపీ, తీపి తింటే షుగరు, గట్టిగా భోజనం చేస్తే చచ్చిపోతావు, నీకెందుకురా ఆస్తి అని. అట్లాగా గట్టిగా భోజనం చేస్తే చచ్చిపోతారు వీళ్ళు. అలాంటి ఈ గుని వాళ్ళకి, ఈ బొల్లి వాళ్ళకి, ఈ నపుంసకులకి భోగభాగ్యాల మీద ఎంత ఆశో, కీర్తి ప్రతిష్టల మీద ఎంత దోలో, దాన్ని మనం పబ్లిసిటీ పిచ్చ అంటూ ఉంటాం. లక్షల ఖరీదయ్యే కోట్లు వేసుకొని రాజదండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని విశ్వగురువులని వాట్సాప్ యూనివర్సిటీల చేత కీర్తింపజేసుకుంటారు. భజన జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న. ఇదే కేసు కూటమిలో ఎవ్వడిదైనా. ఈ వీళ్ళు అంతేకాదు, అర్హత లేకుండా అధికారాన్ని, సింహాసనాన్ని కోరే ధృతరాష్ట్రుడు, వాడి కొడుకు దుర్యోధనుడు, వీళ్ళు ఈ గూని వాళ్ళకు మొందటి వాళ్ళు అనమాట. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, లియోనైడస్లో వీడు గూనివాడు. మానసికంగానైనా శారీరకంగానైనా అది అంగవైకల్యమే. తమని గురించిన వాస్తవాన్ని కూడా అంగీకరించినటువంటి అసత్యం పట్ల ఆర్తి
సత్యం పట్ల వెగటు ఏదైతే ఉందో అది బొల్లి రోగమే. కాబట్టి అందుకేనేమో అంగవైకల్యాలున్న బిడ్డల్ని పురిటిలోనే చంపాలనుకున్నారేమో స్పార్టన్లు. బహుశా మానసిక వైకల్యాలని తెర మీద సామాన్య ప్రేక్షకులకి కూడా అర్థమయ్యేటట్లు చూపటం కష్టం కాబట్టి గూని వంటి శారీరక అంగవైకల్యాన్ని ఎంచుకున్నాడేమో దర్శకుడు. శారీరక అంగవైకల్యం నిర్దయార్హం కాదు, కానీ స్వార్థంతో కూడిన మనోవికారం నిశ్చయంగా క్షమార్హం కాదు. ఒక జాతి దృఢమైనదిగా రూపొందాలంటే కొన్ని పరిమితులు, పరిస్థితులు నిర్దిష్టంగా, నిర్ద్వంద్వంగా, నిర్దయగా పాటించి తీరాల్సిందే. నిజానికి ఈ విషయంలోనూ గీత స్పష్టంగా మార్గదర్శకత్వం చూపుతుంది. సమాజంలో అందరూ ఒకే స్థాయిలో ఉండరు. పుట్టుకతోనే అందరూ సాత్వికులై స్వార్థరహితులై ఉండరు. అందుకు జన్మల సాధన అవసరం. అందుకే గీత సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంసదా అసక్త చికీర్షుర్లోక సంగ్రహం. అవిద్యతో ఉన్నవాళ్ళు సక్తా కర్మణ్య అవిద్వాంసో యథా కుర్వంతి భారత. విద్వాంసులైన వాళ్ళు ఏ విధంగా అయితే నిరాసక్తితో నిష్కామంగా పనిచేస్తూ ఉంటారో, భావం యథాతథంగా గీతా ప్రెస్ వాళ్ళ బుక్ నుండి చదువుతున్నానండి. కాబట్టి ఓ భారతీయుడా, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా లోక సంగ్రహానికై చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి. అజ్ఞానులు కామ్యకంగా చేస్తారు. అదే పనిని అవసరమైన ఏ కర్మనైనా కర్తవ్యంగా భావిస్తూ జ్ఞానులు నిష్కామంగా చేయమంటారు. నాది నిష్కామ కర్మే. అది అర్థం కాని మెదడు లేని నారాయిస్టులు నన్ను బండబూతులు తిడుతూ ఉంటారు. వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. వ్యక్తిగా నాకు చేసే దేన్ని నేను పట్టించుకోను. కానీ ధర్మానికి కీడు చేస్తున్న ప్రతి నారాయిస్టుని గ్రహాంతరాలకు వెళ్ళిన వెనక్కి తెచ్చి మరీ తన్ని తగలేస్తాం. భౌతికంగా కాదు, మానసికంగా కూడా. మరో శ్లోకం కూడా చెప్తారు గీతలో మనకి గీతాచార్యులు. నబుద్ధిభేదం జనయేత జ్ఞానాం కర్మ సంగీనాం జోషయే సర్వకర్మాణి విద్యాయుక్త సమాచరన్. భావం ఏంటంటే జ్ఞాని అయిన వాడు కర్మాసక్తుల యొక్క బుద్ధిని చిలింపచేయకుండగా తాను కర్మాచరణ చేస్తూ వారి చేత చేయించాలి. కామ్యకంగా చేస్తున్నావు అంటూ వాళ్ళని నిరుత్సాహపరచకూడదు. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకునే స్థాయి వాళ్ళకు ఉండదు గనక. అజ్ఞానులు ఫలాసక్తితో పనులు చేస్తే జ్ఞానులు ఫలాసక్తి రహితంగా పనులు నిర్వహించి యజ్ఞాచరతి శ్రేష్ఠ అవలే ఇతరులకి ఆదర్శంగా నిలవాలంటుంది. మంచి పనులు చేసేవాడు కర్మయోగి ఎన్నడూ భ్రష్టుడు కాడని, జన్మాంతర సాధనతో ఉత్తముడవుతాడని ఆత్మ సంయమ యోగంలో కృష్ణుడు స్పష్టంగా చెప్తాడు. మళ్ళీ 300 యోధులు సినిమా దగ్గరికి వస్తే ఇందులో మంత్రి తెరాస్ పాత్ర లంచానికి పదవికి ఆశపడిన వాడు. శత్రువు ఇచ్చిన బంగారానికి ఆశపడి తన లాంటి మరికొందరు శత్రు దేశ ఏజెంట్లని దేశంలో తయారు చేస్తాడు. లియోనైడస్ జెక్సిస్ని గెలిచి ప్రాణాలతో తిరిగి రాలేడు. ఒకవేళ వచ్చినా అతన్ని ఖైదు చేస్తాను అంటాడు. ఎందుకంటే మత పెద్దలకు విరుద్ధంగా అతను యుద్ధానికి వెళ్ళాడు. అంటే మీడియాకి విరుద్ధంగా, అంటే డ్రామోజీకి విరుద్ధంగా వెళ్ళాడు. దట్స్ ఆల్. కాబట్టి అసలు రాజుకి సైనిక సాయం అందనీయకుండా ఆది నుండి అడ్డుకుంటాడు. లియోనైడస్ రాణి పాత్ర ఈ చిత్రంలో ప్రత్యేకమైనది. ఆ పాత్ర ప్రతీకని, అందుకు గల సారూప్యతని తదుపరి టపాలో వ్రాసాను. ఈ రాణి పాత్ర యుద్ధరంగంలో పోరాడుతున్న మహారాజు లియోనైడస్కి సాయంగా స్పార్టా సేనను అందుకోసం రాజసభ ఏర్పాటు చేసి తాను మాట్లాడేటందుకు ప్రయత్నిస్తుంది. అందుకు సహకరించని మంత్రి తెరాస్కు లంచంగా అతడు కోరినట్లు శారీరక సుఖం ఇస్తుంది. ఆ విధంగా అవినీతిని ఆశ్రయించి నీతికి జయాన్ని, అధర్మానికి పాల్పడి ధర్మ విజయాన్ని ఎలా సంప్రాప్తింప చేసుకోవచ్చును అనుకుంటుందో మరి.
అయితే ఏ క్షణమైతే ఆమె ఆ స్టెప్ తీసుకుందో అప్పటి నుండి యుద్ధరంగంలో లియోనైడస్ సేన అపజయం పాలవ్వడం ప్రారంభమవుతుంది. గూనివాడి ద్రోహంతో జెక్సిస్ సేనలు దక్షిణం వైపున్న కొండదారి ద్వారా స్పార్టన్లని చుట్టుముడతారు. అప్పటి వరకు వారితో కలిసి పోరాడుతున్న టెక్సాస్ తదితరులు యుద్ధరంగం వదిలి వెళ్ళిపోతారు. ఈ యుద్ధంలో అదే చివరి ఘట్టమై లియోనైడస్ తన యోధులతో సహా వీర మరణం పొందుతాడు. ఎక్కడైనా ఎప్పుడైనా అవినీతితో కొమ్మక్కు అయ్యాక నీతి మిగిలి ఉండదు. అధర్మానికి పాల్పడ్డాక స్థైర్య ధైర్యాలుండవు. లియోనైడస్ రాణి వంటి వారు ఆయా దేశాల్లో తమకు తెలియకుండానే జెక్సిస్ అలియాస్ నకిలీ కణిక అనువంశీయులకు తోడ్పడుతూ ఉంటారు. తమ దేశ ప్రయోజనాలని ఆశించి ఇలాగైతేనే అభివృద్ధి సాధ్యం అనే నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ 10 వర్గాల ప్రచారాన్ని నమ్మి ఏదో వీళ్ళని డబ్బు సంపాదించుకొనిస్తే మన పనికి అడ్డం రారు అనుకుని నకిలీ కణిక ఏజెంట్లతో చేతులు కలుపుతూ ఉంటారు, లేదా వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు. సాపేక్షంగా చూస్తే ఇలాంటి వాళ్ళకి తమ మాతృదేశాల పట్ల నిబద్ధత నకిలీ కణిక ఏజెంట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. దీన్ని వివరిస్తూ ఆధునిక మహాభారతం అంటాను నేను మా టీవీ సీరియల్లో విదురుడు ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ అతి న్యాయం అని అంటాడు. వాళ్ళ అధర్మాన్ని హఠాన్ని భరించలేక చావని అనుకుని కురురాజ్య విభజనకు కూడా సిద్ధపడుతూ అప్పుడు చర్చలు జరుగుతున్నప్పుడు విదురుడు అంటాడు ఈ మాట. అలా అతి న్యాయం చేస్తుంటారనమాట. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే లియోనైడస్ రాణి రాజ్యసభలో లియోనైడస్ 300 మంది యోధులతో కలిసి జెక్సిస్ సేనలతో పోరాడుతున్న విషయాన్ని వివరించి స్పార్టా సైన్యాన్ని పంపాలని సభలో ప్రతిపాదించినప్పుడు మంత్రి తెరాస్ రాణి నైతిక వర్తన గురించి తానే ట్రాప్ చేసి తానే బేరం పెట్టి తానే అందులోకి ఆమెని గుంజి ఆ రాణి గురించి నీచంగా మాట్లాడతాడు. ఏదో పతివ్రతలా మాట్లాడుతుంది, భర్త మొహం తప్ప ఇంకెవరిని తెలియనంటోంది అన్నట్లంటే ఆమెకు సపోర్ట్ వచ్చిన వాడిని కూడా ఏమి నీవు ఆవిడతో పడక పంచుకున్నావా, నన్ను వాడుకున్నట్టే నిన్ను వాడుకుందా అని అంటాడు. ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా తిరగబడి అతన్ని కత్తితో పొడిచి చంపేస్తుంది. నేల కూలిన అతడి శవం నుండి జెక్సిస్ బొమ్మ ముద్రించిన బంగారు నాణేలు జలజల రాలుతాయి. ఆ విధంగా ఫ్యాక్టోరియల్గా సంఘటనాత్మకంగా రుజువు అవ్వడంతో తెరాస్ యొక్క గూఢచర్యపు కుట్ర బాహాటంగా పట్టుబడిన సంఘటనతో అతడి అవినీతి బహిర్గతమయ్యి ఎక్స్పోజ్ అయ్యాకనే స్పార్టా ప్రజల్లో స్ఫూర్తి రగులుతుంది. ద్రోహిని గుర్తించి సత్యాన్ని గ్రహిస్తారు. ఆ దిశలోనే ఇప్పుడు భారత్, ఇంకా ముఖ్యంగా ఏపీ ఉన్నది. ఏపీ నుండి భారత్కి, భారత్ నుండి ప్రపంచానికి అగ్ని జ్వాల ఆవరిస్తుంది. మొత్తం గూఢచర్యం ఆవిరవుతుంది. దానికి ఈ తరమే సాక్షి. నా భాగ్యం ఉంటే, నా ఆయువు ఉంటే నేను దాన్ని చూస్తాను. లేకపోతే పీవీజీ దారిలో, నా భర్త దారిలో విజయం ఈశ్వరుడి సొంతం, ఆయన ఎప్పుడు జరిపిస్తే అప్పుడు అనుకుని నా దారిన నేను ఈ దేహం పడిపోతే పోతాను. విజయం చూడాలన్న కాంక్ష కూడా నా దగ్గర లేదు. కానీ ప్రతి క్షణము విజయం కోసం పోరాడడంలో ఆత్మతృప్తితో ఉన్నాను. కాబట్టే చంబా, దమ్ముంటే పెట్టుకో నా మీద కేసు. దిస్ ఈజ్ మై సవాల్. ఎందుకంటే నిన్నో మొన్నో ఎవడో వాగాడు దీన్ని జైల్లో పెట్టాలి అని. అది చేతగాకనే చేతులు ముడుచు కూర్చున్నారు. చంబాను చచ్చే వరకు డ్రామోజీ అన్నాను. కాచుకో, దమ్ముంటే చేసుకో. దట్స్ ఇట్. పోసాని కృష్ణమురళి లాంటి చిన్న చిన్న ఉడతల మీద, చిన్నపాటి యుద్ధ వీరుల మీద కాదు. దమ్ముంటే ఈ యుద్ధానికి దళపతిని నేనే ముందు నిలబడి ఉన్నాను. నా వెనకే ఉన్నాడు జగన్ సైతం. కాచుకో. మీకు సైన్యం వెనకాల గుహల్లో దాక్కొని, ముల్లెతీవు గుహల్లో దాక్కొని, లేకపోతే హిందూకుష్ పర్వతాల్లో ఉన్న గుహల్లో దాక్కొని బిన్ లాడెన్ లాగా పేపర్ ఇచ్చిన బిరుదుతో చెలరేగిపోయిన పెద్దపులి ప్రభాకరన్ లాగా
వెనక దాక్కొని పై కారణాల ముసుగున దాక్కొని స్పయింగ్ కుట్రలతో నడవడం మీకు తెలుసు. దాన్ని బద్దలు కొడుతూ మా వర్గానికి ముందు నిలిచి పోరాడడం మాకు తెలుసు. కానీ కాచుకో. వన్స్ అగైన్ ఐఎమ్ వార్నింగ్ యూ మిస్టర్ చంబా, including your team with Modi, and ask your son Chambaku to control himself, and ask your Narayist also control their tongue. That's it. అదర్వైజ్ నా మీద నీకు కేసులు పెట్టే దమ్ము లేదు, కానీ నీ మీద కేసులు పెట్టగల దమ్ము నాకుంది. దట్స్ ఆల్. ఇప్పుడు కోర్టులు అయితే నీ కోర్టులుగా కాదుగా, కోర్టు నుండి జారిపోతున్నాయి కదా నీ కోర్టు జేబు నుండి. ఒకప్పుడు సింఘ్వి ఇచ్చాడు నాకు ఆ సలహా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన జడ్జి అయ్యుండి తదుపరి నాకు ఈ లెటర్ ఇచ్చినందుకు, కోర్టుకెళ్ళు అని సలహా ఇచ్చినందుకు వెంటనే ప్రమోషన్ పొంది సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా వెళ్ళిపోయాడు. ఇంకా సజీవుడో పోయినాడో తెలియదు, అతన్ని అడుగు ఏం జరిగిందో. లేదా డిసెంబర్ 6, 1992 ఆ రాష్ట్రానికి గవర్నర్గా నారాయణ రెడ్డి అనే ఒక తెలుగువాడు ఉండగా హైకోర్టు జస్టిస్గా దీనికి కమిషనర్గా ఉన్న మధుకర్ గుప్తాని అడుగు. ఆ కోర్టు జస్టిస్గా ఉన్నవాడిని రా అధికారులు వెళ్ళి కలిస్తే తెల్లారేపాటికి 4 ఎలా మార్చాడో. కాబట్టే బాబ్రీ కూలింది, దేశం ముక్కలవల. బాబ్రీ మసీదు మాత్రమే ముక్కలైంది. ఆ ట్విస్ట్ని మేము ఎలా సాధించామో ఆ జడ్జీని వెళ్ళి అడుగు, వాడు సజీవుడై ఉంటే. దట్స్ ఆల్. చంబా తెలిసి తెలియకుండా ఎగురుకుంటూ వచ్చి ఉమ్మిలో పడ్డ ఈగలా గెలగెలగొట్టుకొని ఆ సంగతిని అందరికీ పంచి ఆ కారణంగా పై కారణంతో బాబ్లీ చూడ్డానికి వెళ్ళి చెతక కొట్టించుకున్నావే, బొమ్మికలు ఇరిగేటట్టావు. ఆ సంఘటన కూడా గుర్తు తెచ్చుకో. దట్స్ ఆల్. నేను ముందు నుండి చెప్పాను, అమ్మఒడిలో కూడా చెప్పాను, ఆ ధర్మం కొన్నాళ్లే సాగుతుంది. ఆలస్యమైన సత్యమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్. యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మగుడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ. As well, support me financially also to win this war with wisdom as a weapon. www. భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం, మానవత్వపు మనుగడ కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కులమతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ, ప్రియ పుత్రులందరినీ స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.